గుర్తు చేసుకుంటే భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. ఆ భవిష్యత్తుకు నాంది పలకడానికి దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజాప్రతినిధులు కూడా నమస్కారాలు, అధికార యంత్రాంగానికి నమస్కారాలు. ఒక మహోన్నతమైన లక్ష్యం, నీరు అనేది సర్వస్వం. అలాంటి నీటిని ఏ విధంగా సంరక్షించుకోవాలనడానికి ఈరోజు 100 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నీటి బొట్టు విలువ తెలిసిన వాడిగా దశాబ్దాలుగా పనిచేస్తున్నా, నీటి భద్రత కోసం పనిచేస్తున్నా. ఈ అనంతపూర్లో మీరు చూస్తే నేను ఎప్పుడూ చెప్పేవాడిని, పరిగెత్తే నీటిని నడిపించాలి, నడిచే నీటిని నిలబెట్టాలి, నిలబడిన నీటిని భూగర్భ జలాలుగా మార్చాలి, భూమిని ఒక జలాశయంగా చేసుకోవాలి. ఎక్కడ జలాశయాలుంటే ఆ జలాశయాలన్నీ కూడా పూర్తిగా నింపే బాధ్యత తీసుకోవాలి. ఇది ఈరోజు చెప్పిన మాట కాదు. నేను 3 దశాబ్దాలుగా మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఈ జిల్లాకు న్యాయం చేశాడంటే ఆ రోజు ఆయన చూపించిన చొరవ. అందుకని ఒకప్పుడు ఇంకుడు గుంతలు ప్రారంభించాం, చెక్ డ్యాములు కట్టాం, తుంపర్ల సేద్యానికి ప్రాధాన్యత ఇచ్చాం, సూక్ష్మ సేద్యం తీసుకొచ్చాం, రెయిన్ గన్లు కూడా పెట్టాం. అనేక ప్రయత్నాలు చేసి ఆ రోజు మనం ముందుకు పోయాం. పంట కుంటలు తవ్వించాం, కాలువల పుడికి తీసాం, చెరువుల్లో మట్టి తీసి ఒండ్రు మట్టి పొలాలకు తీసుకుపోయి ఆ చెరువులు కూడా నీళ్లు పెంచడానికి మనం ప్రయత్నం చేశాం. ఎన్టీఆర్ జలసిరి తీసుకొచ్చాం, ట్రెంచెలు కొట్టాం, నీరు చెట్టు అన్నాం, నీరు మీరన్నాం, నీరు ప్రగతి అనే కార్యక్రమం తీసుకొచ్చి అనేక విధాలుగా మీకు దగ్గరకు వచ్చాం. నేను ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 1997లో సాగునీటి సంఘాలు తీసుకొచ్చాం. ఎందుకంటే ఎక్కడికక్కడ స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, భాగస్వామ్యం ఉండాలి. రైతుల్లోనే సాగునీటి సంఘాలను ఏర్పాటు చేసి మీకందరికీ నీరిచ్చే బాధ్యత ఆ రోజు నుంచే ప్రారంభించాం. రైతులు కూడా మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడే ఇక్కడ ఒక రైతు చెప్పాడు, ఒకప్పుడైతే నేను వచ్చేవాడిని అనంతపూర్కి. వచ్చినప్పుడు ఎన్ని సమస్యలు అంటే 10 సంవత్సరాల్లో 8 సంవత్సరాలు పంటలు వచ్చేటివి కాదు, నీళ్లు కూడా సరిగా ఉండేటివి కాదు. ఒకసారి అందరూ అడిగారు, కనీసం వేరుశనగ పంట వేస్తున్నాం, మాకు ఇబ్బందులు ఉన్నాయి, కనీసం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి, కనీసం పెట్టుబడి ఖర్చులు విత్తనాల కన్నా ఇచ్చే బాధ్యత తీసుకోమంటే మొట్టమొదటిసారిగా ఇన్పుట్ సబ్సిడీ ప్రారంభించింది ఈ అనంతపూర్ జిల్లా నుంచి అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. తమిళలో మీరు కూర్చోవాలి. ఆ మధ్యలో ఉండే 10 మంది కూర్చుంటే వెనకాల కనపడుస్తుంది. సిడౌన్, అందరూ కూర్చోవాలి. మీరు మధ్యలో ఉండేవాళ్ళు లేస్తే వెనకాల వాళ్ళు ఏం కావాలి? కూర్చోండి, అక్కడ ఉండేవాళ్ళందరూ కూర్చోండి, అటు పక్కకు రండి. అదే మాదిరిగా ఈరోజు ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే ఈ అనంతపూర్కి వచ్చినప్పుడే డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది. నీళ్లు సద్వినియోగం చేసుకోవాలని 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఎకరాలకు వాడుకునే అవకాశం వస్తుందని మైక్రో ఇరిగేషన్ తీసుకొచ్చాం, డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాం. ఆ రోజు నేను ఒకటే మాట చెప్పాను, అది పెట్టుకునే శక్తి రాయలసీమలో లేదు కాబట్టి 100కి 90 రూపాయలు నేనే సబ్సిడీ ఇచ్చి 90%తో డ్రిప్ ఇరిగేషన్కి సబ్సిడీ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ తెలుగుదేశం ప్రభుత్వం. నేను ఎప్పుడో మీరు చూస్తే జాతీయ స్థాయిలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు
మైక్రో ఇరిగేషన్ పైన ఒక రిపోర్ట్ ఇచ్చాను. అదే ఈరోజు దేశంలో ఒక ఆదర్శం. దాన్ని అందరూ ఫాలో అయ్యే పరిస్థితి వచ్చారు. ఈరోజు మైక్రో ఇరిగేషన్లో మీరు చూస్తే దగ్గర ఈ సంవత్సరం 1,26,000 హెక్టార్లో మైక్రో ఇరిగేషన్ పెట్టాం. దేశంలో నెంబర్ 1గా మనం ఉన్నాం. 1030 కోట్లు ఒక్క మైక్రో ఇరిగేషన్కి మనం పెట్టుబడులు పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క మీరు చూస్తే హార్టికల్చర్ రాయలసీమలో ఉంది. 63% పంటలకి మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం. దీనివల్ల ఈరోజు మనందరికీ దేశంలో నెంబర్ 1గా ఉన్నాం. నేను ఒకటే మీకు ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే మైక్రో ఇరిగేషన్ వల్ల, డ్రిప్ ఇరిగేషన్ వల్ల ఎనలేని లాభాలు వచ్చాయి. ఈరోజు రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారైంది. దేశంలో ఎక్కడా లేదు. పండ్లు కానీ కూరగాయలు కానీ ఉత్పత్తి చేయడంలో దేశంలో నెంబర్ 1 స్థానం ఆంధ్రప్రదేశ్ అయితే దానికి చిరునామా రాయలసీమ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరినీ కోరేది ఇది లాజికల్గా మనం తీసుకెళ్ళాలి. ఇప్పుడే గవర్నమెంట్ కొత్త కార్యక్రమం కూడా ప్రారంభిస్తున్నాం. రాబోయే 6-7 సంవత్సరాల్లో దగ్గర 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, గవర్నమెంట్ 30,000 కోట్లు ఖర్చు పెడితే ఒక 70,000 కోట్ల రూపాయల ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ప్రపంచానికి రాయలసీమని ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. అయితే ఇది జరగాలంటే నీరు కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. 21 నెలలు ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. 38,628 చెరువులుంటే 20,000 చెరువులు పూర్తిగా నింపగలిగాం. మామూలుగా రాష్ట్రం గత ఏడాది అయితే 10.62 మీటర్లు లోతులో ఉండే భూగర్భ జలాల్ని 8.7 మీటర్లు తగ్గించాం. అంటే 1.92 మీటర్లు జలాశయాలు పెరిగాయి. భూమిలో నీరు పెరిగే పరిస్థితికి వచ్చింది. ఈరోజు కూడా మీరు చూస్తే 40% రాష్ట్రమంతా 3.8 మీటర్లో ఉంది. ఇంకో పక్కన ఈరోజు మీరు 24% 3 మీటర్ల కంటే కిందనే ఉంది. మిగిలింది 8 మీటర్ల కంటే పైనుండే పరిస్థితి ఉంది. ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు ఈరోజు ఈ జిల్లాలో మీరు చూస్తే అనంతపురం జిల్లాలో 2024 ఏప్రిల్లో 13.36 మీటర్లుంటే ఈ రోజున 11.25 మీటర్లంటే 2.11 మీటర్లు పెరిగి భూగర్భ జలాలను పెంచే బాధ్యత తీసుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు నీటి భద్రత కోసం వచ్చాను. నేను కొన్ని ప్రయోగాలు కూడా చేశాం. అన్నమయ్యలో ఒక ప్రయోగం చూస్తే జలసిరి కింద పెద్ద ప్రయోగం చేసి ఒకే సంవత్సరం 8 మీటర్ల భూగర్భ జలాలు పెంచగలిగారు. ఒక ప్రజా ఉద్యమంగా చేయగలిగారు. ఇప్పుడు మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఈ రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చేయడానికి నేను మీకు అందరికీ అండగా ఉంటా, తోడుగా ఉంటా. ఇది సమిష్టిగా సాధిస్తామని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే అశ్మిత్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు. ఆయన చెప్పింది మీరు ఒకసారి చూస్తే, ఒకప్పుడు నీటి కోసం కొట్లాట్లు ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత